కర్ణుడు చావుకి లక్ష కారణాలు అంటారు. వీరమల్లు విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. 30 రోజుల సీన్స్ని 3 రోజులకి, 8 గంటల కాల్ షీట్ని 2 గంటలకి కుదిస్తే సినిమా క్వాలిటీ అమాంతంగా పడిపోతుందని మనం ముందే అర్థం చేసుకోవాలి. అన్నీ తెలుసు సినిమా ఎలా ఉంటుందని, కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఏదో చూసుకుంటాలే అని లోపల ఎక్కడో చిన్న ఆశ అందరికీ అలాగే మిగిలి ఉండిపోయింది. కానీ హరిహర వీరమల్లు చూసిన తర్వాత అది పూర్తిగా చచ్చిపోయింది. ఫస్ట్ హాఫ్ చూశాక పర్వాలేదు, ఏదో ట్రై చేశాడు, మరీ దారుణం అయితే కాదు అనుకున్నాం. సరిగ్గా అప్పుడే సెకండ్ హాఫ్ మొదలైంది. సీజీ వర్క్ ఇంత దారుణంగా ఒక సినిమాకు చేయొచ్చని ఇది చూశాక అర్థమైంది. అసలు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా చెప్పుకునేలా లేదు. ఫస్ట్ హాఫ్ బాగుందని సంతోషించే లోపే సెకండ్ హాఫ్ భయపెట్టేసింది. చిన్న చిన్న సినిమాలకు కూడా ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసుకుంటున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఇలాంటి సీజీ చేశారంటే తప్పు ఎవరిది? ఇందులో పవన్ తప్పు కూడా ఉంది. ఆయనకున్న బిజీ షెడ్యూల్కి ఇలాంటి సబ్జెక్టులు ఒప్పుకోవడమే పెద్ద తప్పు. సరే, ఒప్పుకుంటే ఖచ్చితంగా డేట్లు ఇవ్వాలి. ఇవ్వకుండా చుట్టేస్తామంటే దాని రిజల్ట్ ఇలాగే వస్తుంది. ఇందులో దర్శక నిర్మాతల తప్పు ఎంత ఉందో పవన్ కళ్యాణ్ తప్పు కూడా అంతే ఉంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేదు, ఇచ్చిన డేట్స్ సరిపోలేదు. ఫలితం స్క్రీన్ పైన చాలా క్లియర్ కట్గా కనిపించింది. సినిమాను దారుణమైన ట్రోల్ మెటీరియల్గా నిలబెట్టింది. సీజీ దెబ్బకు కొన్ని మంచి సీన్స్ కూడా నాశనం అయిపోయాయి. సెకండ్ హాఫ్ కథ ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కాదు. ప్రతిసారి ఒక కష్టం రావటం, హీరో వెళ్ళి దాన్ని పరిష్కరించడం, ఇదే సరిపోతుంది. హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పుడు దాని మీద కొన్ని మంచి సీన్స్ రాసుకుంటే చాలా బాగుండేది. అది వదిలేసి కథ ఎటేటో వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి అయితే కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన స్వాగ్ అలాగే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తప్ప ఏ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. కీరవాణి మ్యూజిక్ కూడా ఓకే, విజువల్స్ మరీ దారుణం, క్వాలిటీ చాలా లోలో ఉన్నాయి. ఓవరాల్గా హరిహర వీరమల్లు పూర్ గ్రాఫిక్స్కు బలైపోయిన సినిమా.